నచ్చిన అమ్మాయి అంటే ఎట్టుండాలిరా నీకు? నచ్చిన అమ్మాయి అంటే సైకిల్ బిల్లేసంటి కళ్ళు, మాడి గ్యాస్ వంటి ముక్కు, డాక్టర్ షేరింగ్ అసంటి ముఖము, ఒక్క మాటలు చెప్పాలంటే చీర కట్టిన సింధమామ లెక్క అందంగా ఉండాలి. గసంటి అమ్మాయి కావాలి. ఏంది నా ఆయనక తిరుగుతాను? ఏం లేదు. మరి అప్పటి ఉంది నా ఆయనకి ఎందుకు పడతాను? ఏం కావాలి నీకు? నీతో నీ ఒక ముచ్చట చెప్పాలని. నువ్వు ఎవరైతే నాకేందా, నా మరదల జోలికి రావద్దు. గంతే. ఆడదాన్ని ఎమ్మడి పడితే వచ్చే జన్మల గాడిద పుడతారు. ఎరికేనా? నీ ఊరికి వచ్చినావని బాగా ఉరుకులాడుతాను. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏయ్, నీకు టైం వచ్చేది ఏందిరా? నా ఊరు నేను. నా జోలికి వచ్చినా ఎవరి జోలికి వచ్చినా ఇచ్చిపెట్టలేదు. సక్కావో. ఏందిరా నీ మరదలమ్మడి వేరే తోడు తిరుగుతాడా? అవును మామ, నిన్న నా సొంత కళ్ళతో నేను చూసిన. వాడు ఇప్పుడు నా మరదలు ఎమ్మడి పడతాడు. ఈ ముచ్చట మా మరదలకు చెప్పానా మరి? గామెకి చెప్తే ఏమవుతుందిరా? పోయి మీ మామకు చెప్పు. ఏంది? అబ్బో, మా మామతో చెప్పు అంటున్నావా? వారి గుండుతో గుర్తుతే బండైన పడతా. ఇంకా చక్క పోయి నీ బిడ్డను లవ్ చేస్తున్న మామ అని చెప్పు అంటున్నావా? మరి నువ్వే చెప్పకపోతే వాడేవాడు వచ్చి నీ మరదలను మాటల్లో పెట్టి వాడే వేసుకొని పోతాడు. నువ్వే పోయి మాట్లాడితే అయిపోద్ది కదరా. అంతే అంటావా మామ? సరే, నేనే పోయి మాట్లాడతా. అవా, ఈ టీచర్ గాడు ఏంది నాకంటే ముందే వచ్చి మా మామతో మాట్లాడతాడు. అరే, నువ్వేంద్రా మా మామతో మాట్లాడతావు? ఎందుకోసం రా? నువ్వు దేనికోసం వచ్చినావు, నేను కూడా దానికోసం వచ్చినా. ఏంద్రా మిల్లుల్లి? మామ, వీడు మన సౌజన్యం అడిగి తిరుగుతాడు. నిన్న అద్దాన్ని చెప్పినా మళ్ళీ వచ్చాడు. వీడు లంగ మామ. ఈ లంగ సంగతి తర్వాత కానీ నువ్వెందుకు వచ్చినావు చెప్పురా. నువ్వేంది మామ గట్లా మాట్లాడుతున్నావు? వాడు నీ బిడ్డ మరి పెడతాడు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? పడతాడు రా. ఆయన నౌకరు ఉన్నది కాబట్టి నా బిడ్డ ఎంబడి పడతాడు. నీకేమున్నదని పడతాను రా? పొలం పని చేసుకొని బతికే నువ్వు నౌకరు చేసి నా బిడ్డగా అన్నారా? అట్లా ఆలోచించుకోవడానికి సిగ్గుండాలి రా. అట్లా కాదు మామ, మరదలే కదా అని. మరదలైతే ఏందిరా? మరదలైతే ఏంది? అది ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మా సౌజన్య అంటే నాకు ఇష్టం, నాకు ఇచ్చి పెళ్లి అని అడగడానికి వచ్చినావా? నీకేమున్నదని చేయాలరా? నువ్వు ఏం పెట్టి సత్తావు దాన్ని? నీకేమైనా నౌకరున్నదా? బురదల బొర్రే నా కొడుక. రోజు బురదల పని చేసుకుంటావు నేను. ఇంకా పిల్లని ఏనా వచ్చినావు? నాడు ఇక్కడి నుంచి కనబడకు నాకు. అబ్బా, మంచిగా చెప్పినావు అంకుల్. వాళ్ళకి ఇట్నే కావాలరా? అవునరా, ఇంకా నిలబడి చూస్తానేంది? తప్పైంది మామ. నా ఊళ్ళో నచ్చిన, నా మరదల నచ్చిన. ఇంకొకసారి మీ ఇంటికి కూడా రాను మామ. నాకు బుద్ధి వచ్చింది. తప్పైందే, తప్పైంది. నువ్వు మా ఇంటికి వచ్చినావా? నిన్నే మాట్లాడు.
నువ్వు మా ఇంటికి వచ్చినావా? అనేటివన్నీ అని వాడిని ఎందుకు బాధ పెడతాను? బాధ పెడతాలా? ఎందుకు బాధ? ఎందుకంటే నా స్థాయిని మించి నేను ఆశపడ్డా కాబట్టి, నువ్వు నా మరదలమని ఇష్టపడ్డా కాబట్టి. కాదు సౌజన్య, నాకొకటి అర్థం కాక అడుగుతా. పొలం పనులు చేసుకుంటోళ్ళు ప్రేమించద్దా? పెళ్ళి చేసుకోవద్దా? అయినా మేము బురదలో తిరిగేటోళ్ళం, మీరు బంగ్లాలో పెరిగేటోళ్ళు. మీకు మాకు పొత్తెడగలుగుతుంది అంతే సౌజన్య. నేను మా మామకు ముందుగానే చెప్పిన, ఆయన ఇల్లేదు, మనిద్దరం కలిసి ఉండాలనుకున్నాడు. కానీ సౌజన్య, నిన్ను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. ఎవరు చెప్పిరు బావా నీకు అర్హత లేదని? నీకేం తెలుసు, మా నాన్నకేం తెలుసు నా మనసు? నువ్వు నన్ను మొన్నటి సందే ఇష్టపడతాను కావచ్చు, కానీ నేను నిన్ను ఎప్పటి సందో ఇష్టపడతానా? ఆ విషయం నీకు తెలుసా? నువ్వు నన్ను ఇప్పటి సందే చూస్తున్నావు కావచ్చు, కానీ నేను నిన్ను చిన్నప్పటి సందే చూస్తానా? అది తెలుసా నీకు? అవేవి మీకు తెలివాయి, కానీ అర్హతల గురించి మాట్లాడతారు, లొల్లీలు పెట్టుకుంటారు. బురదలు తిరిగేటోళ్ళని, బంగ్లాలలో ఉండేటోళ్ళని ఇవారి దాకా స్థాయిలు మాట్లాడినావు కదా. ఇవన్నీ తెలిసిన నీకు మరి నా మనసు ఎందుకు అర్థం కాలేదు? సౌజన్య, ఏందా గీడికి వచ్చినావు? ఈ పొలం పని చేసుకుంటాడు ఏం పని? నాడు ఇంటికి రా. సౌజన్య, నువ్వు వాడిని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నువ్వు కూడా పొలంలో బురదలు దిగి పని చేస్తావా? అదే నన్ను చేసుకున్నావు అనుకో, ఇద్దరు నౌకరీ చేసుకుంటా ఏసీ కార్లలో తిరగచ్చు. ఏసీ కార్లలోనే తిరుగుతే జీవితం మంచిగా ఉంటుంది అనుకున్నాడు నీ మూర్ఖత్వం. అది నచ్చినంతోనుంటే ఎక్కడున్నా నవ్వుకుంటుండొచ్చు. నౌకరీ చేసుకునే నువ్వు గాంతోటి ఎట్లా బతుకుతావు బిడ్డ? గవే నా బాధ అంతా. మనిషి మంచోడైతే మర్రి చెట్టు కింద ఉన్నా మంచిగా బతకచ్చు. బావ మంచోడు బాపు. నీ బిడ్డకున్న తెలివి నీకు లేకపోయా. నౌకరు ఉన్నదని చూస్తాను, నీ బిడ్డ మనం చూడవా అన్న? మామ, బురదల బతికేటోడు అని ఒత్తి పట్టి పలుకుతాను కదా. అదే బురదల బతికేటోడు లేకపోతే నువ్వు బువ్వెట్లా తింటావే? వ్యవసాయం చేసుడు తప్ప మామ? మేము నచ్చకపోతే ఈ దేశంలో ఎంతో మంది రైతులు ఉన్నారు, అందరిని కలిసి వెళ్ళగొట్టుని ఎటన్నా పోయి బతుకుతాం. రైతే రాజని అందరూ నీతి సూత్రాలు పలుకుతారు కదా మామ. అసొంటి రైతుకు గింతనన్న మర్యాద రానే? ఎక్కడి పద్ధతి ఇది? బాపు, బావకు నౌకరే లేదని నువ్వు మా పెళ్ళి ఒప్పుకోపోతే నేను కూడా ఈ నౌకరు బంద్ చేసి ఇద్దరం కలిసి వ్యవసాయం చేసుకుంటాం. అప్పుడన్నా మా పెళ్ళి ఒప్పుకో బాపు. ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోను బిడ్డ? నీకు ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. మీరిద్దరూ నా కళ్ళ ముందు ఉండుడే నాకు కావాలి.